షాదీనగర్ ఏదైతే భార్యను చంపిన ఘటన ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు కూడా ఒకసారి ఉన్నారు. మనైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేశారు. తను ఇక్కడికే లొంగిపోయాను. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. అసలు నైట్ ఏం జరిగింది అసలు? నైట్ నేను వండుకొని ఉంటే మా మమ్మీని కొట్టినా నాకు తెలియదు. నేను వచ్చేసిన డైరెక్ట్ లేపేసేసరికి పన్ను అని చెప్పి తీసుకొచ్చిన. ఎందుకు ఏరికి అంటే వచ్చేసరికి ఇది తీసుకొచ్చిన ఏంటి తీసుకొచ్చినావు అంటే నువ్వు ఇక్కడ రా అని చెప్తే తీసుకెళ్ళి సార్ నేను చంపిన సార్ అని చెప్పినాడు. నీకు అక్కడ తెలియదు? ఏం తెలియదు? ఏం తెలియదు. నీకు చంపిన విషయం కూడా ఏం తెలియదు? తెలియదు. ఎట్లా అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు? ఎట్లుండే వాళ్ళిద్దరు? మంచిగానే ఉంటుండే. నైటే జరిగింది. ఇది ఈ విధంగా ఉంది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉంది. అమ్మ చెప్పండి అమ్మా, మీ కూతురు ఎలా ఉండేవాళ్ళు, మీ అల్లుడు ఎలా ఉండేవాళ్ళు? ఒక్క నెల వరకు మంచిగా ఉండమని నటించిండు వాడు. ఏం చేసిండో మాకు నిన్న రాత్రి 8 గంటలకు ఫోన్ చేసింది. రామ్మా పండుగ కన్నా. ఏం లేదమ్మా ఒక్కరోజు పండుగకు ఈయనే ఉంటామ్మా అన్నది. ఆ ఇంటికి తోలుకపోతాడంట పండుగ పోయినాక అని చెప్పింది. ఆ ఇంటి కోసమే పానం తీసిండు నాయన. ఓ నాయన, ఆ ఇంటి కోసమే పానం తీసిండు నా బిడ్డను. ఆ ఇంటికి తోలుకపోతా అన్నాడంట దసరా పోయినాక. ఇప్పుడు ఏమొద్దు అని అన్నాడంట పిల్లలకు. సరే అని మళ్ళా ఎట్లా చంపిండు నాయన. గన్ను తెచ్చి 3 రోజులు అయినదంట ఇంట్లో. అయితే 3 రోజుల నుంచి చేస్తే పిల్లలు ఏంటి తెచ్చినావు డాడీ అంటే తీసుకపోతా సుత్తే పెద్దదన్న. ఏంటి తీస్తున్నావు అంటే తీసుకపోతాను ఆయన సైడ్ వినికి టెంట్ హౌస్ కాడికి తీసుకుపోతా అని అన్నాడట. మళ్ళీ అంతే ఆ పిల్లలు మంచిగా తిన్నారంట. 4 తిన్నారంట. 4 తింటే ఇంకా పిల్ల పండుకో ఇట్లనే వండింది. దాంతో వేసి పిల్లలు చూసుకునే లేరు. మాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమైంది సార్ ఏమైందంటే ఇట్లా కొట్టిండు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రండి అని అన్నారు పోలీసులు. మరి ఎవరు చేసిండ్రో మాకు తెలియదు. ఇంకా 2 గంటల నుంచి మేము ఊరికి వచ్చినాం. ఇంతవరకు క్షమం చూపపోయారు మాకు ఇంత చూపండి క్షమం చూపండి అన్నా చూపపోయారు మాకు నా బిడ్డ ఆస్తి కోసమే ఆ ఇంట్లో నాకు కావాలి నా పిల్లలకు మనం మంచిగా ఉందాం ఆ ఇంట్లో అందరం కుటుంబం ఉందాం అని చెప్పినా సరే పండగ పోయినాక పోదాం అన్నాడు. మళ్ళీ పండగ పోయినాక ఎప్పుడు అమ్ముకున్నాడంట ఆ ఇంట్లో. అమ్మేసిండంట. అమ్మేసి ఇలా చూసుకున్నాం మేము. అక్కడికి వెళ్ళి వస్తుంటే తర్వాత పూలు కట్టిండ్రు. అట్లా చేసిండు సారు. ఆ పిల్లలు పచ్చులు అయిపోయింది సారు. ఏం చెయ్యాలి ఇప్పుడు? గతంలో కూడా బాగా లొల్లి పెట్టుకున్నాడు. మంచిగా నటించిండు. నా పిల్ల నాకు కావాలని అన్నాడు. ఇంకా నటించాడు మనకి తెలియదు కదా ఆడు ఏం నటించిండో ఏం కథను. నేను ఆడికైనా వద్దు నీ మొగుడు వద్దు ఏమొద్దు మా సరిత వచ్చి నీ పిల్లల్ని పెట్టుకొని ఉందిరా అమ్మ అన్నా అంటే నా మొగుడు నాకు కావాలమ్మా అన్నది. ఇంత మోసం చేసి నటించిన్నాడు. వాళ్ళ అత్త వదినను పెట్టుకున్నాడు. వదినను పెట్టుకున్నాక మాకు పెళ్లి అయినాక తెలిసింది. వదిన పెట్టుకున్నాక ఓసారి పోతే అది మందు పెట్టినదట. ఎల్లో కలర్ వచ్చింది. పిల్లలు చూసినాక మాకు ఫోన్ వచ్చింది. ఏమైంది అమ్మ అంటే ఎల్లో కలర్ మాకు ఎర్రగా ఉంది కూర, మా నాయనకు పచ్చగా ఉంది కూర అని చెప్పిండ్రు. ఆ కూర తిన్నాక నుంచే వచ్చింది. వదినకు సంబంధం ఉంటే నా బిడ్డను నా ఇంటికి తోలాలి కదా. మళ్ళీ నా బిడ్డలు లేకుండా తెల్లాలి నీకు ఎన్ని రోజులు నీకు కూడి నా పిల్లల్ని చంపాలని అనుకున్నాను. నాకు నీవు ఇష్టం లేదంటే నా బిడ్డ నా ఒళ్ళేలో వేసిపోయేది ఉండే. మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఏం చెయ్యాలి అని నా పిల్ల ఎట్లా చచ్చిందో అట్లా కావాలి. అట్లా ఉరి తీయాలి. నా పిల్లల కోసం మనం తీయాలి. ఈ పిల్లల మీద చచ్చిపోతే ఎవరు తాకుతారు? ఆ పిల్ల 11 ఏళ్ళ పడుతుంది. ఇప్పుడు ఎవరు తాకాలి చెప్పండి? మళ్ళీ న్యాయం జరగాలి మాకు. ఇప్పుడు ఆ ఉరి తీయాలి. మాకు అనలేదు. తల్లి తండ్రి వదినని పెట్టుకొని నాటకం మొన్న కేసు పెట్టింది పిల్లవిన. వదినే వదినే పిల్లవిన పగ వాళ్ళకు బిడ్డ విన పగ. వాళ్ళు మంచిగా ఉంది మంచిగా బతుకుతుంది కదా అని దానికి పగ. మళ్ళీ వదినని పెట్టుకున్నది పెళ్లి అయినాక తెలుసు మాకు. ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమంటా ఉన్నారు పోలీసులు? గతంలో కంప్లైంట్ చేశారంట కదా. గతంలో ఇదే మా కేసు మా కంప్లైంట్ చేసింది మా మీద, మా సడ్డకుండం మీద, మా భార్య, మా వదిన మీద, మా భార్య మీద, అందరి మీద పెట్టింది. ఏమని పెట్టింది అంటే ఆమె టార్చర్ చేస్తున్నాం అని పెట్టింది. మేము ఉండేది ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నాం. ఆమె సంవత్సరం వాళ్ళ గొడవలు అయితే ఇంతకుముందు పిలిపించి మాట్లాడి చెప్పినా కానీ పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మంచిగా ఉండారా అని చెప్పారు. వాళ్ళ మాట విని మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒక రోజు కొట్టినాకప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేసినాక వస్తే అమ్మాయి కూడా నా భర్త మీద కంప్లైంట్ ఇవ్వద్దు, మేము సరే గొడవ అయిపోయింది డాడీ అని వాళ్ళ డాడీని బతలాడు. మేము కంప్లైంట్ ఏమన్నాం కానీ అమ్మాయి ఇవ్వలేదు. ఇవ్వకున్నా సరేలే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామని మళ్ళీ ఆ రోజు మాట్లాడి అని కలిసి ఉండాలని ఆమె పెట్టలే. కేసు ఏ రోజు పెట్టమన్నా పెట్టలేదు. ఏమున్నా పోలీస్ స్టేషన్ తీసుకుపోతే జర మాట్లాడి వద్దామా అని నా సంసారం ఖరాబ్ అయితే నా పిల్లనే బాధపడి కంట్రోల్ చేసుకుంది. తర్వాత మళ్ళీ ఏమైంది, వాళ్ళ వదినతోటి మా మీద కేసు పెట్టించిండు. అసలు మాకు సంబంధమే లేదు.
ఇప్పుడు మన ఎవరైనా చెడు జరిగిందంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు, ఆ వచ్చినప్పుడు మనం నచ్చినట్టు కలిసి ఉండాలన్నమాట. వదిన అదే మేము అదే రోజు ఆ ఎస్ఐ మేడం కూడా ఇదే ప్లేస్ లో ఈయనే అడిగినప్పుడు ఆ మేడం తీసుకొచ్చి బయటకు వచ్చినాక మాట్లాడినాక ఆ మేడం అన్నది, మీకు ఏం జరిగిందమ్మా, మీరు వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన పడితే నాకు టార్చర్ చేస్తారు అంటే, ఏం టార్చర్ చేసారంటే మాకు రేపు కేసు మాకు అది ఇదని ఏదో పెట్టిందంట, పెడితే కంప్లైంట్ చేయకుండా మేడం పిలిపించింది మమ్మల్ని. మేము వచ్చిన మాట్లాడితే ఉండని సాక్ష్యం చూపాని ఆ మేడం వదిన అడిగింది. అడిగితే ఏమన్నదంటే సాక్ష్యం వీళ్ళే ఉన్నారని ఆ పక్కన వాళ్ళ చుట్టాలను తీసుకొని వచ్చింది. మేము ఏమో చెప్పింది, మేము ఏదో అంటున్నాం కానీ మాకు చూడలేదు, అసలు వాళ్ళ సాక్షులు కూడా మాకు సంబంధం లేని వాళ్ళే, అసలు మాకు తెలియదు, ఈమె కూడా మాకు తెలియదు, అసలు వదిన కూడా ఇంతవరకు మేము చూడలేదు. ఏదో ఆ రోజు పెళ్లి చేసినాం, పెళ్లికి వచ్చినాం, తర్వాత రాలేదు. మనకి ఎవరు బతుకుతాలు ఉంటది కానీ, కాకపోతే ఆ రోజు మేడం ఎస్ఐ మేడం ఆమెకు వార్నింగ్ ఇచ్చింది, నీ ఇలా భార్య భర్త సంవత్సరాలు నువ్వెందుకు వస్తావని ఆమె వార్నింగ్ ఇచ్చింది, పంపించింది, ఎలగొట్టింది. ఉన్నాడు, భర్త ఉన్నాడు. ఎప్పుడు చూడు ఇతను కూడా ఇప్పుడు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక కాంప్రమైజ్ చేసి మాట్లాడి పంపించినాక వాడు పొద్దున 6 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటల దాకా రావట్లేదు. ఓ రోజు వాస్తవానికి మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, కాకపోతే ఓ రోజు మేము ఇటు వచ్చినప్పుడు ఏదో పని మీద ఇటు వస్తాం కదా, వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఏడున్నావు అంటే నేను అడున్నా అనేది. ఓ రోజు ఫాలో అయితే ఏముంది, ఆడ వదిలింటికన్నా ఎప్పుడు బండి అనే ఉండేది. సరే మనకి ఎందుకు చూడండి ఎందుకని మాట్లాడకుండా ఉండాలని ఉన్నాం. అది మెయిన్ కారణం వాళ్ళ వదిన, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, వాళ్ళ పేరెంట్స్ ఆస్తి గురించి. ఆ అమ్మాయిని ఆస్తి రాయమని ఎన్నోసార్లు కొట్టిండు, నా ఆస్తి నా పేరు మీద రాయని. ఆమె మంచిగున్నప్పుడు ఓడి చేయమన్నాడు, ఆయన భార్య పేరు మీద మంచిగున్నప్పుడు ఓడి చేయమన్నాడు. ఆమె చేసింది, ఆయనే చేసింది కదా, ఆయనే చేసిండు, మంచిగున్నప్పుడు ఆయనే చేసుకుండు, అది వాళ్ళ సంబంధం. మనం చేయమని మనం చేయలేదు, టార్చర్ చేయలేదు, ఆయనే ఆస్తి పేరు మీద చేసిండు. తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ అతను నా పేరు మీద నా ఆస్తి నాకు కావాలని అతనే టార్చర్ చేస్తుండు. ఆస్తి మేము రాయమని లేదు, మేము తీసుకోమని లేదు, మీ పిల్లల పేరు మీరు రాసుకొని బతకని చెప్పినాం, అంత మించిగానే ఇట్లా చేస్తాడని ఇలాంటి చేస్తాడని అనుకోలేదు. ఇలాంటి వాడిని మాత్రం జనాలలో తిరగనియొద్దు. అసలు మాకు న్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వచ్చినాం. న్యాయం కోరుకుంటా ఉన్నారు పోలీసులు. ఆ పిల్లలకు మాకు ఏముందో ఆ పిల్లల పేరు మీద ఏమైనా ఉంటే వాళ్ళ తాతది కానీ అమ్మమ్మది కానీ వాళ్ళ నాయనమ్మది కానీ తాతది కానీ తండ్రిది కానీ ఏమున్నా ఆయన భాగం వచ్చే భాగం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు, వాళ్ళ ఇంటి వాళ్ళు మొత్తం ఎవరిని వదిలిపెట్టద్దు. ఆ పిల్లలకు న్యాయం జరగాలి, తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఇదే పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఈయన కూర్చొని ధర చేస్తాం, ఇక్కడ వదిలిపెట్టేది ఏం లేదు, మాకు మాత్రం న్యాయం జరగాలి. అది నా పిల్ల హీరో లాగా ఉండే, ఒక రోజు డ్రెస్ చేస్తే వారు ఒక్కున్నాడు అంటారే, వాళ్ళ కానికి ఉరి కావాలి సారు. నా పిల్లలకు తండ్రి ఇక వద్దు, ఆడు వద్దు, ఉరి తీయాలి. నా పిల్ల ఎట్లా తప్పిన గన్నుతోనే కొట్టిండో ఆ పిల్ల రావాలి, అలా వదిలేదు గుంజాలి, అలా వదిలేదు అలవాటు కొడుకు. ఎంత మంది మోసం చేసినా వాళ్ళ వదినే వాళ్ళందరు రావాలి, అత్తమ్మ వదినే అందరు రావాలి. వీడికి ఎందుకు వస్తలేరు, చంపినందుకే కదా వస్తలేరు, ఎందుకు వస్తలేరు, రావాలే కదా అంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, వస్తున్నాం అని చెప్తారు కానీ రావట్లేదు. లొంగిపోయిందంట కదా, లొంగిపోతే చూపించాలి కదా మనిషిని, అసలు కూడా చూపించట్లేదు. సరే మేము పోకున్నా కానీ మేము కోపం మీద దెబ్బ కొడతాను దాపెట్టొచ్చు, కనీసం ఓ పెద్ద మనిషిని పిలిపించి మరి ఎందుకు చేసిన ఏం కథ అది లోపల తెలుసుకొని మాకు చెప్పాలి కదా. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని ఆపుతున్నారు కానీ ఏం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు పోలీసు వాళ్ళు. ఇది ఏదైతే ఆస్తి తగాదాలు, ఇంకోటి వాళ్ళ ఏదైతే అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టుకోవడం వల్ల ఇంత అఘాయిత్యాన్ని చేసిందని చెప్తా ఉన్నారు. నిజంగా పిల్లలను కూడా చూసుకున్నట్లయితే చిన్న పాప చిన్న బాబు అయితే ఉన్నారు, వీళ్ళకి కావాలని ఇంతవరకు చాలా అన్యాయం చేసిరని కూడా చెప్తా ఉన్నారు. ఎలా ఉండే వాళ్ళ అమ్మ నాన్న, ఎలా ఉండే వాళ్ళు ఇద్దరు? బాగా మంచిగా ఉంటుండే, మంచిగా ఉంటుంది. ఆ పెద్దమ్మ వచ్చేసరికి వీళ్ళిద్దరు గొర్రెత్తుంది, పెద్దమ్మ వచ్చింది మంచిది కాదు. మీ పెద్దమ్మ మధ్యలో రావడం వల్ల గొడవ అవుతుంది. మీ నాన్న ఎలా ఉండే వాళ్ళు మీతో? మంచిగానే ఉంటుండే. ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మనీ వచ్చి అదేమంటారు గుర్రంలా తయారైపోతున్నారు, డేంజర్ లాగా. మేము ఎంత కోరుకుంటలేము, ఈ పిల్లలకు తండ్రి వద్దు, తల్లి ఎట్లా పానం తీసిండ్రో ఆయనకంత ఉరి తీయాలి సార్. మేము అంతవరకు ఈడ ఉండమంటే ఉండవా, నా పిల్ల ముసలి కాదు ముక్కది కాదు, నా పిల్ల కానీ పానం తీయండి నా తండ్రి. ఇప్పుడు ఫోటో చూసా పిల్లల చంపిన వారంటే చంపినా అయిపోయింది, పని అయిపోయింది, పోలీస్ స్టేషన్ పోతున్నా అని చెప్పిందంట. 4 గంటలకు తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు ఊరుకొచ్చిండ్రు. కానీ మా పిల్ల పానం ఎట్లా ఉంది, వాని పానం ఊరికి అట్లా పోవాలి. పిల్లకి చిన్నమ్మని నేను. మీ బిడ్డను చూసారా? బిడ్డ దగ్గరికి సార్ ఇప్పుడు పోయినాం, పోలీసులు ఇట్లా రాడిపోయింది, ఈడికైనా పోయినాం, కిరాయి ఇంటికి పోయినాం.
కిరాయి ఇంటికి పోతే చూపియబోయి 2 గంటలకు పోయినాం. ఒక్క రోజు చూస్తాం సార్ అని మొత్తం కూడా చూపపోయి పోలీసు వాళ్ళు చూపపోయి మేము చూడలేక మాకు తల్లిదండ్రులకు అధికారం లేదా పోలీస్ స్టేషన్ వచ్చి నిలబెట్టింది వీళ్ళ పిల్లలు ఉన్నారు ఆడుకోదాం పని అంటున్నారు వాళ్ళు. ఉస్మానియా కూడా తీసుకొని పోయారు, మిమ్మల్ని చూపియాలి. అదో బాలేదాడా. ఎప్పుడు తీసుకుపోయిందో సైన్ పెట్టండి ఇల్లు ఎట్లా అమ్ముకుంటారు, ఇల్లు సైన్ లేదు, రిజిస్ట్రేషన్ ప్లాట్ సైన్ లేదు, ఏం లేదు, ఇల్లు అమ్ముకుంటా అని చెప్తున్నారు. అడ్డం వస్తుందనే చంపేసి అడ్డం వస్తుందనే చంపేసారు. మా చెల్లెని 3 రోజుల నుంచి ప్లాన్, ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది ఆ ఇల్లు మీద వానికి. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధ ఉంది. నా బిడ్డకి పానం ఎట్లా పోయిందో ఆయనకి ఉరి తీయాలి, ఉరి తీస్తేనే మేము బతుకుతాం, లేకుంటే మేము విన్నాం పిల్లలు చచ్చిపోతారు. పిల్లలకు తల్లి కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆడదెత్తును ఫోటో చూసిండ్రు, ఆ ఫోటో చూసినా కానీ తల్లి కావాలంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? నాయన జరగాలి. ఆ ఇంటి గురించి పానం తీసి వదిన గురించి పానం తీస్తారా? అలా కుటుంబం అంతా మాట్లాడుకొని ఆ పిల్లలకు తెలియదు అమ్మ ఉంది అనుకుంటున్నారు. ఏం చేద్దాం? అమ్మ లేదంటే ఎట్లా ఉంటారు చెప్పండి. ఆస్తి గురించి ఇంత దారుణం చేస్తారు అనుకోలేదు నేను. ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఇల్లును అమ్ముకున్నారు, అమ్ముకునే నేపథ్యంలో ఈమె అడ్డుగా ఉందని చంపేసిన దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు ఇంత ధోరణి? అసలు పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి కూడా తల్లిదండ్రులు ఉస్మానియా హాస్పిటల్లో డెడ్ బాడీ తీసుకెళ్లారంట, కనీసం చూడడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదని వాళ్ళ తల్లి ఆవేదనతో అయితే చెప్తా ఉంది. కనీసం ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళ బిడ్డ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కంటే ముందు వీళ్ళ యొక్క నమూనా తీసుకోవాలి వితౌట్ ఇంటిమేషన్ తో. ఎక్కడైతే చంపేసిన తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన బంధువులు ఎవరు రాకముందుకే ఉస్మానియాకి తరలించిన ఘటన కనబడతా ఉంది. సరే, ఉస్మానియా తరలించిన తర్వాత కూడా కనీసము తల్లిదండ్రులకు చూపియని ఘటన కనబడతా ఉంది. అదేవిధంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే సంబంధించిన అతను ఉన్నాడని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే తను లొంగిపోయిన ఘటన కూడా నిన్న వచ్చి ఇక్కడ లొంగిపోయాడు, కానీ కనీసం వాళ్ళకి ఎవరికైనా పెద్ద మనుషులకు కూడా చూపించని ఘటన కనబడతా ఉంది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కూడా కొంత వేరకు నిర్లక్ష్యంగానే కనబడతా ఉన్నారు. గతంలో కూడా మేము కేసు ఫైల్ చేసినప్పటికి కూడా పోలీసు వాళ్ళు మరి కేసు ఫైల్ చేయలేదు, మా అమ్మాయిని కొంత నిర్లక్ష్యంగా పోలీసు వాళ్ళు చేశారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందాలు కూడా జరిగాయి. తను నటించాడు, 3 రోజుల నుండి ప్లాన్ చేశాడు. ఇక 3 రోజుల నుండి ఏదైతే తను పనిచేసే సుత్తి, అంటే మనము పెద్ద గన్ లాంటి పెద్ద సుత్తి తీసుకొని వచ్చేసి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. 3 రోజుల నుండి ప్లాన్ చేసేసి నిన్న నైట్ ఇదే అనుకూలమైన సమయం అనుకొని ఆ గన్ తోని ఏదైతే సుత్తి ఉంటుందో ఆ సుత్తితోని తలకాయ మీద కొట్టేసి చంపేసిన ఘటనలు కనబడతా ఉంది. ఇప్పటికే వాళ్ళ వదినతోని అక్రమ సంబంధాలు ఉన్నాయి, దాని వల్లనే అతను ఈ విధంగా అయిపోయాడు. గతంలో మంచిగా ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరు అన్యాయంగా ఉండేవాళ్ళు. వీళ్ళ అన్యాయానికి వాళ్ళ వదిన మధ్యలో వచ్చేసి ఈ విధంగా దానికి తోలు తీసింది అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధ ఆవేదనతోనైతే తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ పిల్లలను చూస్తే కూడా చాలా బాధగా అనిపిస్తా ఉంది. వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా వచ్చారంటే, ఎవరైతే శ్రీనివాస్ మర్డర్ చేసిన వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారంటే వాళ్ళంతా ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ మాకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అనే విధంగా ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ చెప్తా ఉన్నారు. పిల్లలకి న్యాయం చేసే విధంగా ఇక్కడ చేపట్టాలి, ఎందుకంటే 2 చిన్న పిల్లలు ఇప్పటికే తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నారు. వదిన మొదలు వచ్చేసి ఈ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చాలా దారుణానికి చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన కానీ లేకుంటే పిల్లల ఆవేదన కానీ చాలా విషాద చాలా అయితే ఉంది. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే మనమైతే ఉన్నాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎవరైతే అతను నిందితుడు ఉన్నారో లొంగిపోయిన ఘటన కనబడతా ఉంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకి అయితే ఇప్పటికే నిందితుడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడం అయితే జరిగింది. ఏదైతే ఇది ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఒకటి, ఇంకోటి అయితే ల్యాండ్, ఇల్లు అమ్మారు. అమ్మాయి పేరు మీద ఉన్న ఎవరైతే ఈరోజు చనిపోయిన అమ్మాయి పేరు మీద ఉన్న ల్యాండ్ అమ్మడం వల్ల, ఇల్లు అమ్మడం వల్ల ఎక్కడ అడ్డుదారిగా అడ్డుపడుతుందో అనే నేపథ్యంలో చంపేశాడు అన్న విషయాలు అయితే తెలుస్తా ఉంది. ఒకటి ల్యాండ్ విషయం, ఇంకొకటి అక్రమ సంబంధాలు కూడా ఈ మరణానికి దారి తీసినాయని కూడా చెప్తా ఉన్నారు. మరి చూడబోవాలి పోలీసు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది.